మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు శివునికి అత్యంత ఇష్టమైన దేవత. అలాగే ఈ అమ్మవారు అన్నానికి ప్రధాన దేవతగా కొలుస్తారు. ఈ అమ్మవారిని కొలిస్తే అష్ట ఐశ్వర్యాలన్నీ లభిస్తాయి. మిగతా విషయాలు లోపలికి వెళ్ళి తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసిన శ్రీ శ్రీ మౌలమ్మవారి దేవస్థానం నుంచి ప్రధాన మధ్య మల్లికార్జున మాట్లాడుతున్నామండి. దేవి శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారికి ఈ రోజున 4వ రోజులకు ప్రవేశం జరిగింది. పొద్దున్నే ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన, అమ్మవారికి మంగళారతి సేవ చేసిన తదనంతరం 7 గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగన పెట్టి ప్రత్యేక అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే ముఖమండపంలో లక్ష కుంకుమార్చన, కళావేదిక మీద చండీ హోమం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి అమ్మవారికి పంచభోగాలతో మహానివేదన కార్యక్రమం, అలాగే సాయంత్రం 6 గంటలకు విశేషమైన పంచహార సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకి అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. ఇవి ఈ 10 రోజులు కూడా జరిగే కార్యక్రమాలు. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి 10 రోజులు వచ్చాయి. నవదుర్గ అలంకరణ చేయడం జరుగుతుంది. జనవరి నెలలో అష్టలక్ష్మి అలంకరణలు, నవరాత్రులు నవదుర్గ అలంకరణ చేస్తుంటాం. ఈ నవదుర్గ అలంకరణలో ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో అలంకారంలో విరాజిల్లుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా మూలవరేట చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఉత్సవమూర్తి చేస్తున్నాం. ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్నారు. ఆది భిక్షువుడైన పరమేశ్వరునికే ఆవిడ అమ్మవారు అన్నప్రసాదాన్ని ఇచ్చారు. అటువంటి దేవత అయిన అన్నపూర్ణాదేవిని ఈ రూపంలో మనం దర్శించుకున్నా, మనం పూజ చేసుకున్నా అక్కడ మన అన్నపానీయాలకు ఎటువంటి లోటు లేకుండా మన శుద్ధాద నుంచి మనం కాపాడబడుతూ ఉంటాం. కాబట్టి ఈ రూపంలో అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపై పాదులుకండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ అలంకరణలు మొదటి మేము 16 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో ప్రతి సంవత్సరం కూడా ఈ అష్టలక్ష్మానులకి నవదుర్గాలకి కూడా భక్తుల యొక్క సహకారాలతో మేము ఈ కార్యక్రమం చేస్తుంటాం. ఈ రోజున అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణకి సహకారాలు చేసిన కలిదిండి మురళీకృష్ణరాజు గారు ఈ రోజున అమ్మవారి అలంకరణలో భాగమై ఉన్నారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి అలంకరణకి ఎప్పుడూ కూడా ఆయన ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు. వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారి ఎల్లవేళ్ళలో కూడా కాపాడాలని కోరుకుంటూ, అలాగే ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మౌలమ్మ తల్లికి జై. ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవికి దర్శనమిస్తున్నారు కదండి, అమ్మవారి విశేషతల గురించి ఒకసారి ఈ రోజు వివరించండి. శ్రీమాత్రే నమః. ఈ రోజు అమ్మవారి 4వ అవతారం అన్నపూర్ణాదేవి. ఇక్కడ 9 రోజు ఈ 10 రోజులు కుంకుమార్చనలు జరుగుతూ ఉంటే విశేషంగా జరుగుతూ ఉంటే దుర్గాదేవి పూజలు, కుంకుమ పూజలు పొద్దున సాయంత్రం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడనే కాదు. అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం మాట. ప్రతి సంవత్సరం మాల వేసుకుని అమ్మవారి గుడికి వస్తాం. మేము మా వెనకాలే ఉంటారు, ఆవిడ తోడు అంటూ ఉంటారు. అందువల్ల మేము అమ్మవారి దగ్గరికి వస్తాం, మామూలు అమ్మ తల్లి దగ్గరికి. ప్రతి సంవత్సరం వచ్చి మాల వేసుకుంటాం, దండం పెట్టుకుంటాం. ఇక్కడ అమ్మవారు అంటే ఆవిడంటే మాకు నమ్మకం, ఆవిడ ఇష్టం, జ్ఞానదయం ఇస్తుంది, మా వెనకాలే తోడు ఉంటుంది అని చెప్పేసి మేము వస్తాం అనమాట. మాల వేసుకుని ప్రతి సంవత్సరం వచ్చి దండం పెట్టుకుంటాం. ఇక్కడ చూసారు కదండి, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటుంది సుమన్ టీవీ.